ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. చేసే ప్రతి ఒక్క పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్లే గానీ ఏంటక్క అసలు 5 days నుంచి వీడియోస్ పెట్టట్లేవు, ఉన్నావా లేవా అని అనుకుంటారేమో. ఏంటక్క ఏదో కొత్త ప్లేస్ చూపిస్తున్నావు, కొత్త కొత్త మనుషులు కనిపిస్తున్నారు అనే కదా మీ డౌట్. నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. అందుకే 5 days నుంచి అయితే వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఎల్లమ్మ పండుగ ఉండే అండి, ఇంకా అందుకే వచ్చాను. ఇంకా ఎల్లమ్మ పండుగకి మేము ఎలా ఎంజాయ్ చేసామో అవి కూడా వీడియోస్ పెడతాను, అస్సలు మిస్ అవ్వకండి. సర్లే కానీ మరి మీ ఇంట్లో కూడా భక్షాలు పచ్చడి చేశారా? మీలో ఎంతమందికి భక్షాలు అంటే ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి. అసలు ఈ ఉగాది పండుగలో ఏం మ్యాజిక్ ఉంటుందో ఏమో తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టం అండి. ఉగాది ఫెస్టివల్ వస్తుందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈమె మా అత్తమ్మ అండి, ఇంకా దయ్యంలాగా పొద్దున్నే లేసి వర్క్ అయితే కంప్లీట్ చేసింది. ఇంకా ఈమెనైతే మా పెద్దమ్మ, ఇంకా ఇద్దరైతే భక్షాలు చేస్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నాను. ఆ వీడియో తీసుకోకపోతే నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అక్క అని అనుకుంటారేమో. నేను కూడా హెల్ప్ చేశానులేండి, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అయినా నేను ఏదైనా వర్క్ చేస్తా అన్నా మా వాళ్ళు చేయనియర్లేండి. ఇంకా నాకైతే ఫుల్ రెస్ట్ అన్నట్టు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే సైడ్ అయితే వీటిని భక్షాలు అంటారండి, ఇంకొంతమంది అయితే బొబ్బట్లు అంటారు, కొంతమంది పురన్ పోలి అని కూడా అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.